ఏమైంది సారు అప్పటి నుంచి పోసుకోలేదా? అయ్యో అట్లా ఆపుకుంటే మంచిది కాదా? కిడ్నీలు రాళ్ళు పడతాయి, నరాలన్నింటి దగ్గరికి వస్తాయి. పో అటువైపు పోసుకురా పో. సార్ పబ్లిక్లో అలవాట్లేదు. ఉత్సవస్కుతాకు సిగ్గుపడతారా? పో అటువైపు పోసుకురా పో. అరే నరేష్ పోరా పో. సరే సార్. ఓ సారు సిగ్గుపడకు. రే అయ్యా ఇంటికి కొంట పోతే నాకు కూడా ఒక సీసా కల్లీరా, మంచిది. మంచిది నింపిస్తా, బాటిల్ నింపిస్తాయి. అట్లే సెక్రటరీ సార్ ఒకటి మంచిది, ఊరు సంగతి చూపెడదాం. మంచిదయ్యా, నింపిస్తాయి బాటిల్. ఈ చెట్టు నరకాలి ఇది సర్పంచ్ సార్. అస్సలు ఉంటుంది, తీయ ఉంటుంది కళ్ళు అయితే. మంచిగా సర్పంచ్ సార్. సార్ ఇగో ఈ చెట్టు చూసి సార్ ఫస్ట్ కీస్ ఎదుగుదామా? అదే సారు పొద్దుగాల లేచి పొలం కాడికి పోతా ఇగో వీడికి వచ్చిన ఈడ పడ్డదేమో ఎత్తుకుతున్నా. సరే కానీ నా సీసా నాకి తీసుకపోతా. వేస్తాం సార్. ఇగో రే ఈ సీసా పైసలు ఇంటి దిక్కు వచ్చినప్పుడు తీసుకో. నేను తీసుకుంటా సార్. అదే మర్చిపోతే నేను ఉద్దర పెట్టినట్టు. మంచిదయ్యా. ఎందుకు అక్కడే అంత పర్టికులర్గా మరి ఆ ఏరియా ఎందుకు ఎత్తుకుతున్నాడు? అంటే గుట్ట దగ్గర కూర్చుంటే గుట్టలు అంటుకుంటుందేమో అని అక్కడక్కడ కూర్చున్నాడు సార్. సర్పంచ్ సాబ్ దొరికిందా? దొరకలేదురా. ఎండ బాగా కొడుతుంది కదా సర్పంచ్ సాబ్. అవు మళ్ళా నువ్వు ఎండలో తిరిగి దేవులాడి అలసిపోయినావు కదా. తాలపు చేయి గమ్మలతాడు కట్టుకుంటే పోకపోతుండే కదా. ఈ ఉద్దర సదా లేకుంటే మూసుకో. ఈ తాళం పగలు కొట్టిచ్చేసి అయిపోతుంది కదా సార్. తాళం పలగొట్టురా. అదంతేం కుదరదు. ఎందుకు? అది లేడీస్ మ్యాటర్. లేడీస్ అంటే తాళం పగలు కొట్టి చెప్పిన అర్థం కాదు. గది మా సర్పంచ్ సాబ్ భార్య సుశీల మేడం పుట్టింటికి కింద తెచ్చుకున్న తాళంపుర సార్. అది వలగొట్టడానికి ఆమె ఒప్పుకోదు. పెళ్ళి అయితే నీకు అర్థమవుతుండే. పుట్టింటోళ్ళు ఇచ్చిన చిన్న చెంచా కానీ చెంబు కానీ గుండు సూది కానీ ఆడులకు మస్తు కాయిష్. తాళం పలగొడుతున్నా. నరేష్ సర్పంచ్ సాబ్ ఆ తాళాలు చేసి గిరిగి అడుగున్నాడు కదా, పోయి వాళ్ళు దొరుకుని రాపో. సర్పంచ్ సాబ్ రమ్మనని చెప్పు, ఇట్ట పోయి అటు రావాలి. ఊరుకు. సర్పంచ్ సాబ్ గిరన్న దసరాకు పోయి ఇంకా తిరిగి రాలే. ఇక తాళం చెప్పించుడు అంటే తుమ్మపల్లికి పోవాలి. అరే యాడుంటే గాడి పోయి పట్టుకురాపోరా. ఉరుకురా తొందరగా పో. అంటే గంత దూరం సైకిల్ మీద ఎట్లా పోతా సర్పంచ్ సాబ్? వచ్చేసరికి చీకటి. అరే పడి ఉన్నది కదా. నా బండి ఎందుకు సార్? ఊళ్ళల్లా ఇక మీ మాయనేమి ఉండవు సార్, ఒకరికొకరు. నువ్వు తొందరగా ఇస్తే వాడు తొందరగా పోయి తోలుకొని వస్తాడు, నువ్వు లోపలికి పోవచ్చు. ఏం కాదు సార్, ఇయ్యండి. లేకపోతే మనకే లేట్ అవుతుంది. ఏం ఆలోచిస్తావు సార్? సార్ దీని గేర్లు ఎట్లా సార్, వెనకగా ముందుగా? 4 వెనకకి. సెక్రటరీ సార్ నువ్వేం టెన్షన్ పడకు, బండి మంచిగా నడిపిస్తారు వాడు. బండికి అయితే నాకేం కాదు. సారీ సార్. నువ్వేం టెన్షన్ పడకు, మంచిగా నడిపిస్తారు వాడు. సెక్రటరీ గారు నేను చెప్తున్నా కదా, టెన్షన్ పడకండి. నేనేం టెన్షన్ పడట్లేదు. మీ ముఖం చూస్తా అంటే కొద్దిగా టెన్షన్ అయితే కనిపిస్తాను సార్. సెక్రటరీ గారు నరేష్ గారు వేచులకు అగో ఇక్కడ ట్యాంక్ కనిపిస్తాను కదా, ఒక్కసారి అది ఎక్కి చూడు. లవలో పడతారు మా ఊరితోని. పోదామా? వద్దులేండి, పారి. ఇంకా తర్వాత ఎప్పుడైనా నేను రెస్ట్ తీసుకున్నా. హలో తాళం పోగొట్టినావంట కదా? నీకేమో చెప్పింటే? నాకెవరు చెప్తే ఏం గానీ. హలో నువ్వు అరే మళ్ళీ ఇంటి దాకా పోయిద్దాంపా, చా తాగి మళ్ళీ వద్దాం ఇక్కడికి. ఈసారికి నన్ను వదిలేరు సార్. మళ్ళీ ఎప్పుడైనా వస్తా కానీ మీరు పోదు ప్లీజ్.
సరే అమ్మా నేను వెళ్ళొస్తా. సరే గిన్నె తీసురా పప్పిస్తా. సరే సరే. ఇగో అటు నీ కళ్ళు నేనేమన్నా కావాలని పోగొట్టినా అటు కోపం వస్తే తలచి దొరుకుతుందా? నీకెన్నిసార్లు చెప్పినా తాళం చెవు మొలతాడుకు కట్టుకొని విన్నావా? విన్నావు? తాళం చెవు జోబులో వేసుకోవాలి, స్టైల్గా ఊరంతా తిరగాలి.